తమిళనాడు పాలిటిక్స్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. రాష్ట్ర బీజేపీలో కీలక నేతగా ఎదిగిన అన్నామలై పార్టీకి రాజీనామా చేశారు. ఢిల్లీలో పార్టీ జాతీయ నాయకత్వాన్ని కలిసిన అనంతరం ఆయన నిర్ణయం తీసుకున్నారు. అన్నాడీఎంకేతో పొత్తు విషయంలో పార్టీ అధిష్టానంతో విభేదాలే ఈ నిర్ణయానికి కారణమనే చర్చ జరుగుతోంది. ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాల తర్వాత తమిళనాడులో కొత్త రాజకీయ సమీకరణాలకు తెరలు ఏమనున్నాయా అనే ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే ప్రముఖ నటుడు విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త శకం ప్రారంభమైందని అన్నామలై వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఈ క్రమంలో తానే ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని భావిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. జూన్ 4న తన పుట్టినరోజు సందర్భంగా కొత్త రాజకీయ పార్టీ లేదా ప్రజా ఉద్యమాన్ని ప్రకటించే అవకాశం ఉందనే ఊహాగానాలు వినబడుతున్నాయి. ఇప్పటికే కోయంబత్తూర్, మధురై ప్రాంతాల్లో ఆయన మద్దతుదారులు భారీ పోస్టర్లతో సందడి చేస్తున్నారు. తమిళ బీజేపీలో ఏం జరుగుతోంది? అన్నామలై రాజీనామా అంటున్నారు. 4న ఒక కొత్త ప్రకటన. ఎలాంటి ప్రకటన ఉండే ఛాన్స్ ఉంది? లేదా విజయ్ వైపు ఏమైనా వెళ్ళే ఛాన్స్ ఉందా? రమణ, తమిళనాడు రాజకీయాల్లో ఒక సంచలనంగా మారినటువంటి అన్నామలై, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై తమిళనాడు రాజకీయాల్లో అంటే కొన్ని రోజులుగా కూడా ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తూ ఉంది. ఎన్నికల ముందు వరకు కూడా బీజేపీలో ఎవరు ఒక కీలకమైన నాయకునిగా అన్నామలై ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. దేశవ్యాప్తంగా కూడా అన్నామలై తన చూపును తమిళనాడు వైపు తిప్పుకునే విధంగా కూడా ఆయన ప్రసంగాలు కానివచ్చు, ఆయన ఏదైతే రాజకీయ వ్యవహార శైలి ఉంటుందో అవన్నీ కూడా మనం చూసాము. అయితే ఇటీవల జరిగినటువంటి తమిళనాడు ఎన్నికల్లో ఏదైతే బీజేపీ ఏఐడిఎంకేతో పొత్తు విషయంలో కానివచ్చు, అదేవిధంగా ఏఐడిఎంకేలో అందులో సీట్ల వ్యవహారానికి, సీట్ల ఎంపికకు సంబంధించిన అంశంలో బీజేపీ పార్టీతో ఆయన విభేదించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఏఐడిఎంకేతో పొత్తు లేకుండా బీజేపీ ఒంటరిగానే ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి కూడా అన్నామలై సూచించినప్పటికీ కూడా బీజేపీ పార్టీ దానికి సుముఖత వ్యక్తం చేయలేదని చెప్పి కూడా ఆయన తన సన్నిహితుల వద్ద చెప్పినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఏదైతే తమిళనాడులో పార్టీ పెట్టి కేవలం 2 సంవత్సరాలను అధికారంలోకి వచ్చినటువంటి టీవీకే అధినేత విజయ్ అక్కడ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టడం, అదేవిధంగా గత కొన్ని సంవత్సరాలుగా కూడా తమిళనాడు రాజకీయాల్లో బీజేపీలో ఉంటూ బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా కూడా అన్నామలై పనిచేస్తూ ఉన్నారు. కానీ 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో బీజేపీ కేవలం